హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. మేము ఒక్క రోజులోనే చాలా ప్లేసెస్కి వెళ్ళినాం. సో ఏ ప్లేసెస్కి వెళ్ళినామో మీతోనే షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి పిస్తా హౌస్. పిస్తా హౌస్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి గేమ్ జోన్స్ కూడా ఉంటాయి అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. బెస్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెస్టారెంట్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము. కూర్చోవడానికి ఇక్కడ సీటింగ్, బిర్యానీ తీసుకున్న వాళ్ళకైతే ఇక్కడ సీటింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మండీకి వచ్చేసి ఇక్కడ ప్లేస్, మండీ ప్లేస్ అండ్ బిర్యానీ ప్లేస్ చాలా బాగుంది. కూర్చోవడానికి చాలా నీట్గా ఉంటుంది పిస్తా హౌస్లో. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మెనూ అయితే చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంది. అండ్ మేము వచ్చేసి చికెన్ ఫ్రైడ్ పీస్ మండి అయితే తీసుకున్నాము. అండ్ ఫస్ట్ సూప్ అయితే తెచ్చి ఇస్తారుగా, ఈ సూప్ నాకు అస్సలు నచ్చదు. ఈ సూప్ తింటే నాకు వామిటింగ్ వచ్చినట్టు, అసలు కడుపులో మొత్తం తిప్పినట్టు అయిపోతుంది. కానీ ట్రై చేస్తున్నాను, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఎప్పుడు ట్రై చేసినా నాకు నచ్చదు, సో నేను ఎప్పుడు తినను. అండ్ నెక్స్ట్ మండి అయితే వచ్చేసింది. ఈ పీస్ చూస్తేనే భయం వేసింది, కానీ ఫైనల్గా అయితే మొత్తం తినేసినాం. పీస్ చూసిన వెంటనే చాలా అంటే చాలా భయం వేసింది, కానీ ఫైనల్గా అయితే ఫుల్ అంటే ఫుల్ ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. ఈ వైట్ది కూడా నాకు గ్రేవీ నచ్చదు. అండ్ ఈ సీసాలో కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే ఈ సీసాలో తాగితే ఆ థ్రిల్ వేరే కదా. అండ్ నెక్స్ట్ మండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సోంఫ్ అయితే ఇచ్చేసారు. సోంఫ్ అయితే తినేసిన తర్వాత ఇంకా మన పని ఏముంటుంది, టిష్యూస్ లేపేయడమే కదా. సో టిష్యూస్ కూడా కొన్ని అయితే తెచ్చుకున్నాను. మనం రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత టిష్యూస్ తీసుకోకపోతే అసలు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఫైనల్గా నేను కూడా అదే పని చేసేసిన. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము మ్యాక్స్కి వెళ్ళినాం. మ్యాక్స్లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయండి. సో అందుకోసం మ్యాక్స్కి కూడా వెళ్ళినాం. ఇక్కడ టాప్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి బై 3 ఉన్నాయి, 499 రూపీస్ ఈచ్ టాప్ అనమాట. సో అవి కూడా చూస్తున్నాము. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కదా టాప్స్. అండ్ లెగ్గిన్స్ కూడా చూస్తున్నాము. అండ్ లెగ్గిన్స్ కూడా చాలా బాగున్నాయి. లెగ్గిన్స్ వచ్చేసి 349 రూపీస్ ఉన్నాయి. 349 రూపీస్ ఉన్నవి మనకు ఓన్లీ 299 రూపీస్కే వస్తున్నాయి ఆఫర్లో. సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఈ లెగ్గిన్ వచ్చేసి 499 రూపీస్ ఉంది. దీనిపైన అయితే ఆఫర్ లేదు. అండ్ ఆ లెగ్గిన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ టాప్స్ చూడండి 599 రూపీస్ ఉన్నాయి ఈ టాప్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఆఫర్ అయితే పెట్టిరు 299 రూపీస్ ఈ ప్లాజో ప్యాంట్స్. అండ్ ఈ ప్లాజో ప్యాంట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ వైట్ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి 899 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి 30% ఆఫర్ అయితే పెట్టిరు ఈ టాప్స్ పైన. సో మనకి దానిపైన ఉన్న కాస్ట్ కంటే 30% ఆఫ్ అయితే వస్తుంది. ఇక్కడ ఈ లాంగ్ టాప్ కుర్తీ అయితే చూస్తూ ఉన్నాను, దానిపైన కాస్ట్. ఇది లాంగ్ టాప్లో అండ్ షార్ట్ లాంగ్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఈ వైట్ టాప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్కి అయితే ఉంది. సో మీలో ఎంతమందికి మ్యాక్స్లో షాపింగ్ చేయాలంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్లాజో ప్యాంట్స్ అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ టాప్స్ కూడా ఆఫర్లో అయితే ఉన్నాయి 499 రూపీస్. అండ్ నెక్స్ట్ సాఫ్ట్ టాయ్స్ అంటే నాకు చాలా ఇష్టము. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి సాఫ్ట్ టాయ్స్ కూడా. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినాం. ఎగ్జిబిషన్లో కూడా అన్ని కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. నాకు అక్కడ శారీస్ చాలా బాగా నచ్చినాయి. అండ్ డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్, దండలు అన్నీ చాలా బాగున్నాయి. నెక్లెసెస్ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో శారీస్ అయితే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ దండలు అయితే చూస్తూ ఉన్నారు కదా, వేరే స్టేట్స్ నుండి వచ్చి పెట్టిరనమాట. అండ్ ఇక్కడ వుడ్తోన చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ వుడ్తోన చేసిన ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. అండ్ నాకు టాప్స్ అయితే ఇవి ఓన్లీ 1000కి 3 అంట. సో ఈ టాప్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఒక్కొక్క టాప్ అయితే చూస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఈ టాప్స్లలోనే కొంచెం కుర్తీ మోడల్ ఉన్నవి 400, 450 అలా అయితే ఉన్నాయి. ఈ టాప్స్ వచ్చేసి నేను చూపించేవి 1000కి 3 టాప్స్ అంటే చాలా బెటర్ అనిపించినాయి. అండ్ ఇందులో కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. కొన్ని బ్రాండెడ్ టాప్స్ అయితే ఉన్నాయి. సో మనకి రీజనబుల్ ప్రైస్లోనే వస్తున్నాయి ఈ టాప్స్. అండ్ క్లాత్ కూడా చాలా బాగున్నాయి. క్లాత్ వచ్చేసి రేయాన్, కాటన్ అట్లా అయితే ఉన్నాయి. అండ్ మిక్స్డ్ కూడా ఉన్నాయి క్లాత్ వచ్చేసి. సో కలర్ కూడా అస్సలు షేడ్ అవ్వవు. క్వాలిటీ అయితే అస్సలు సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంది. అండ్ ప్రింటెడ్ కూడా డిఫరెంట్ ప్రింట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, నేనైతే చూస్తున్నాను ఈ టాప్స్ ఎంత బాగున్నాయి. ఇక్కడ ఎల్లో కలర్ టాప్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్కొక్క టాప్ ఒక్కొక్క ప్రింట్ అయితే వచ్చింది. అండ్ మనకి ప్రింట్ కూడా చాలా నీట్గా ఉంది. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ నెక్ వచ్చేసి వీ షేప్ అయితే వచ్చింది అండ్ డీప్. కొన్ని కాలర్, కొన్ని
సెమీ కాలర్ అలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జెంట్స్కి అయితే షర్ట్స్ ఉన్నాయి. ఈ షర్ట్స్ కూడా ఓన్లీ 250 రూపీస్, అంటే రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది నాకు. సో కొంచెం బార్గెనింగ్ చేసి కొంచెం తగ్గించారు కూడా. అండ్ షర్ట్స్ కలర్ పోతాయేమో అని కొంచెం ఆలోచిస్తున్నాం, కానీ కాటన్ కాబట్టి బాగానే ఉండే. అండ్ చూస్తూ ఉన్నాము ఇక్కడ ఒక్కొక్క షర్ట్ అయితే, అండ్ ప్రింటెడ్ కూడా బాగుంది. ఈ మల్టీ కలర్ షర్ట్ వచ్చేసి మేమైతే తీసుకున్నాము. అండ్ ఈ షర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ కాటన్ షర్ట్స్ డైలీ వేర్కి చాలా బాగుంటాయి. సో అందుకోసం అయితే చూస్తూ ఉన్నాము. అండ్ షర్ట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి నైట్ అయితే జాతరకి వెళ్ళినాం. మా దగ్గరనే ఉర్కొండపేట జాతర జరుగుతుంది. సో అక్కడ జాతరకి అయితే వెళ్ళినాం. అండ్ ఫుల్ అలసిపోయినాం, కానీ జాతర కూడా వెళ్ళేసి ఇంకా వచ్చేసినాం. ఇప్పుడు జాతరలో అయితే ఈ బాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఎమోజీస్ అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ లైట్ వెయిట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవి లైటింగ్ అయితే ఇంత బ్రైట్గా కనిపిస్తాయి, కానీ మనం తీసుకొని నెక్స్ట్ డే చూస్తే అసలు అంత మంచిగా అనిపించవు. అండ్ ఇక్కడ నెక్ సెట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి మీకు అందరికీ తెలుసు కదా, నా ఫేవరెట్ కిచెన్స్. సో ఈ కిచెన్స్ అయితే కంపల్సరీ అయితే చూస్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కిచెన్స్. అండ్ ఈ వైట్ డాల్ అయితే నా ఫేవరెట్. అండ్ ఇక్కడ డిఫరెంట్గా వచ్చినాయి ఈ ఇయర్ అయితే. నేను లాస్ట్ ఇయర్లో ఇదే టైంలో అక్కడ చిన్నది వైట్ది అయితే తీసుకున్నాను కదా. అండ్ ఇక్కడ ఇంకా డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి. అండ్ బ్యాట్ బాల్స్ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ టాయ్ వచ్చేసి నా దగ్గర ఉంది, సో అందుకోసం నేనైతే తీసుకోలేదు. అండ్ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి జంపింగ్, ఈ చిన్న కార్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ రష్ అయితే ఎక్కువ లేకుండా మేము వెళ్ళిన రోజు. ఈ జాయింట్ వీల్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఆ జాయింట్ వీల్ అంటే చాలా భయం. బ్రేక్ డాన్స్ అయితే నేను ఎక్కుతా అస్సలు భయపడాను, కానీ ఆ జాయింట్ వీల్ అయితే నాకు చాలా అంటే చాలా భయం. అండ్ మీలో ఎంతమందికి ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా డిఫరెంట్గా అయితే ఉంటాయి కదా జాతరలో. సో కంపల్సరీగా అయితే మనం జాతర జరిగితే వెళ్ళకుండా అయితే ఉండాలేం కదా, కంపల్సరీ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. సో ఈ గేమ్స్లో మనకి చిన్న బాల్స్ ఇస్తారు 50 రూపీస్కి, 6 or 8 అలా ఇస్తారు. సో ఆ బాల్స్ అందులో ఆ లైన్స్ ఉన్నాయి అక్కడ, అందులో అయితే వేయాలి. వేస్తే మనకి అక్కడ ఉన్న నెంబర్స్లో ఉన్నది ఏదో ఒకటి వస్తుంది. సో అవి కూడా ఏమంత మంచిగా లేవు. అండ్ జాతరలో ఇది వచ్చేసి ఫేవరెట్ గోరింతా ఖర్చు. మనకు కావాల్సిన డిజైన్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 20 రూపీస్. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఓన్లీ 2 రూపీస్కే వేసేవాళ్ళు. ఇప్పుడు కాస్ట్ అయితే చాలా పెరిగిపోయింది. సో కంపల్సరీ నేనైతే అది ట్రై చేశాను జాతరకి వెళ్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే కిచెన్స్ చూస్తూ ఉన్నాను. సో ఆర్ మీద ఉన్న కిచెన్ అయితే తీసుకున్నాను, 6 లీటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న పిల్లలకి బొమ్మలు అయితే చూస్తూ ఉన్నాము. టెడ్డీ బియర్స్ నాకు ఏమంత నచ్చలేదు, బ్లాక్ కలర్ ఉన్నాయి కాబట్టి. సో బొమ్మలు ఇక్కడ వచ్చేసి ఒక బొమ్మ 100 రూపీస్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ బాబుకి కార్ అయితే తీసుకుంటుంది. సో ఈ కార్ కూడా తీసుకున్నది. తర్వాత నెక్స్ట్ ఇంకా జాతర మొత్తం తిరిగేసేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార, లడ్డు, బూందీ అన్నీ తీసుకుంటాం కదా. సో ఇవి అయితే తీసుకుంటున్నాము. మీలో ఎంతమందికి ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువ వచ్చేసి చిన్న లడ్డు అంటే ఇష్టం, కానీ అక్కడ లేకుండా చిన్న లడ్డు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జాతరలో పొటాటో ట్విస్ట్ కూడా ట్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. వేరే దగ్గర చాలా బాగుండే టేస్ట్, ఇక్కడ వచ్చేసి టేస్ట్ బాగాలేకుండే. ఒకటి వచ్చేసి 50 రూపీస్. సో నా వ్లాగ్ వచ్చేసి ఇదే. ఇన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళినాం ఒకటి రోజులో. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.